ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనము. ఏ మానవుడు కూడా తాను చేసిన తప్పులకు, మోసాలకు, అన్యాయాలకు సాటి మనిషి ద్వారా క్షమాపణ పొందుకోలేడు. ఎందుకంటే మనిషికి క్షమించే గుణం కంటే ముందు ఎత్తి చూపే గుణం ఉంది. తన తప్పుని ఒప్పుకున్నా సరే క్షమించలేని సమాజంలో ఉన్నాం. కానీ నా దేవుడు అలా కాదు. నువ్వు పాపివి అని తెలిసే నీకోసం వచ్చాడు, ప్రాణమిచ్చాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. రక్త సంబంధాలనే క్షమించలేని మనమెక్కడ? పనికిరాని వారమైనా మనల్ని క్షమించడమే కాదు, పరిశుద్ధతలోనికి రావాలని రక్తం చిందించిన ఆయన ఎక్కడ? అయినా సరే అబ్బా తండ్రి అని, నా సహోదరుడా, నా ప్రభువా అని పిలిచే అర్హత లేని మనకు ఆ అర్హతను ఇచ్చాడు, సొత్తుగా చేసుకున్నాడు. ఆ క్షమాపణ చాలా విలువైనది. నిన్ను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అన్నీ విడిచి ఆయన చెంతకు చేరడానికి నువ్వు సిద్ధమేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.